వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో బొంబాయి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 5 to 6 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీకు సరిపడంత ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పచ్చి కరివేపాకును వేసుకొని మీ తిరువాత గింజల్ని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసుకోండి. ముందుగా మిక్సీ పెట్టుకున్న మిరపకాయ ఉప్పుని ఇప్పుడు వేసేసేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు అలాగే పెట్టుకోవాలి, లేదంటే మిరపకాయ అనేది పచ్చి వాసనలాగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోండి, మాడిపోకుండా చూసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు అట్లాగే పెట్టుకోవాలా. లో ఫ్లేమ్లోనే ఉడుకుతుంటే బాగా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఫైనలీ బొంబాయి కర్రీ వాస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దోశలోకి బొంబాయి కర్రీ ఒకటి ఉంటే సరిపోతుందా? దోశ మీద కారం కావాలి కదా, అందుకని ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా దోశ పోసుకొని ఆయిల్ పెట్టించుకొని కారం పట్టించుకుంటే కారం దోశ రెడీ. కారం దోశ బొంబాయి కర్రీ కాంబినేషన్ యమ్మీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో